ప్రెసెంట్లీ ఇవాళ మనము చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నామండి. ఇవాళ ఒక ట్రైన్ బ్లాగ్ అయితే చేయబోతున్నాను నేను ఇవాళ. ప్రస్తుతం టైం చూడండి భయ 8:20 అయితే అవుతుంది. సో చూడండి గాయస్, ఆల్మోస్ట్ మనం తెనాలి జంక్షన్ అయితే రీచ్ అవ్వబోతున్నాము. సో గాయస్ మన ట్రైన్ యొక్క స్పీడ్ చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 80 అయితే టచ్ అవుతుంది. భయ మన ట్రైన్ అయితే లోకల్ రివర్సల్ అవుతుంది. వెంకల్ వస్తుంది ఇప్పుడు చర్లపల్లి తిరువరూర్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాక్స్వెల్ వ్లాగ్స్. సో ప్రెసెంట్లీ ఇవాళ మనము చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నామండి. ఇవాళ ఒక ట్రైన్ బ్లాగ్ అయితే చేయబోతున్నాను నేను ఇవాళ. అది కూడా మనకు స్పెషల్ ట్రైన్ అండి, ఫ్రమ్ చర్లపల్లి టు నాగపట్నం. సో ఎప్పుడు నుంచి వస్తే నేనైతే వెయిట్ చేస్తున్నానండి. మనకు స్పెషల్ ట్రైన్ ఎప్పుడైతే వస్తుంది భయ్యా, సికింద్రాబాద్ నుంచా చర్లపల్లి నుంచా. ఈ బ్లాగ్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా మంది అయితే ఈ స్పెషల్ టైంలో, అది కూడా మన ఫ్లాగ్ హోస్టింగ్ టైంలో, ఫీస్ట్ టైంలో వేలంకణితో అయితే వెళ్తుంటారు. సో దానివల్ల స్పెషల్ ట్రైన్ ఎప్పుడైతే వేస్తారని వెయిట్ చేస్తుండే. సో ఆ టైం అయితే ఇవాళ వచ్చేసిందండి. సో ఇవాళ ఆ స్పెషల్ ట్రైన్ అయితే ఇవాళ ట్రావెల్ చేయబోతున్నాను. అదే మన 07091 తిరువరూర్ స్పెషల్ ట్రైన్ ఫ్రమ్ చర్లపల్లి రైల్వే స్టేషన్ టు తిరువరూర్. బట్ మనం వచ్చి నాగపట్నం అయితే దిగబోతున్నాము. చూడండి, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ చర్లపల్లి రైల్వే స్టేషన్. అక్కడ ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేశారు 07091, బట్ ఏ ప్లాట్ఫామ్ అని తెలియదు. అటువంటి లోపలైతే వెళ్దాం ఇప్పుడు. సో మెయిన్లీ ఈ బ్లాగ్ ఎందుకు చేస్తున్నామంటే ఎక్కువ బడ్జెట్లో మనం వెళ్ళంగానే ఎలా చేరాలని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మొత్తం ఇంక్లూడింగ్ ట్రావెలింగ్, ఫుడ్, ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది మనకు వేలంగాని వెళ్ళడానికి, మొత్తం బడ్జెట్ అయితే ఈ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. చూడండి చూడండి మనం వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 9 and 8 దగ్గర అయితే వచ్చేసాము. ఇక్కడ డిస్ప్లే బోర్డు చూడండి, మన ట్రైన్ నెంబర్ డిస్ప్లే చేశారు 07091 తిరువరూర్ స్పెషల్ ట్రైన్ 8:10కి బయలుదేరుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ వేయలేవు ఇంకా. ఈ తిరువరూర్ స్పెషల్ ట్రైన్ ఎక్స్ప్రెస్ అండి ఇది. సో మనం కనుక ఈ డిపార్చర్ టైం చూసుకుంటే మనం చెర్లపల్లి నుంచి మనము 8:10కి అయితే బయలుదేరుతున్నామండి ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మనము నాగపట్నంకి 9:50 AM 9:50 AM అయితే చేరబోతున్నాము. దాదాపు చూస్తే మనం ఒక 25 hours 40 minutes జర్నీ అయితే చేస్తున్నామండి. అండ్ డిస్టెన్స్ గురించి మాట్లాడితే 1100 kilometers ట్రావెల్ అయితే చేస్తున్నాం మనం చర్లపల్లి టు నాగపట్నం. అండ్ మనం వచ్చి టికెట్ అయితే ఆన్లైన్ అయితే బుక్ చేసుకున్నామండి. సో తత్కాల బుక్ చేసుకున్నా. సో నా కాస్ట్ వచ్చి 600 రూపీస్ అయితే అయింది. 600 రూపీస్ ఫ్రమ్ 92 రూపీస్ ఏమో చేంజ్ అయితే అయింది నాకు ఓవర్. మనము హైదరాబాద్ నుంచి చెన్నై, అది కూడా నాగపట్నంకి జస్ట్ రూపీస్ ఈ ట్రైన్ జర్నీలో 692 రూపీస్లో అయితే వెళ్తున్నాము మనము. సో ఎంత తక్కువ బడ్జెట్లో మనం అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాం మీరు చూడండి. అదే మనం కనుక బస్ మీరు బుక్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళడానికే ఓవరాల్ ఒక 1500 మోస్ట్లీ పట్టుకోండి, 2000 రూపీస్ అవుతుంది. మళ్ళీ చెన్నై నుంచి వేలాంగని వెళ్ళాలైతే ఒక 1000 రూపీస్ అయితే టికెట్ అవుతుంది. సో ఓవరాల్ చూసుకుంటే ఒక 2500-3000 చేంజ్ అయితే అవుతుంది. బట్ ఈ ట్రైన్ జర్నీలో చూడండి ఉట్టి మనకు 692 రూపీస్ అయితే అవుతుందండి డైరెక్ట్ అది నుంచి హైదరాబాద్ నుంచి నాగపట్నం వెళ్ళడానికి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో వెరీ వామ్ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీ ఎక్స్పీరియన్స్ మీకు ఈ వీడియోని షేర్ చేయబోతున్నాను. సో చాలా మందికి అయితే తెలియదండి, ఇలా మనకు స్పెషల్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంది మనకు. ఇట్లా సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ తిరువరూరు లేకుంటే నాగపట్నం ఎక్కడ వెళ్ళాం. సో ఇన్ఫర్మేషన్ మీకు ఇది చేరాలని అందరికైతే షేర్ చేయండి నా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇలాంటి స్పెషల్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటుంది మనకు ఈ ఫ్లాగ్ హోస్టింగ్ టైంలో, ఫెస్టివల్ టైంలో. ఈ ఆగస్ట్ ఎండింగ్లో మనకు 4th వీక్లో డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటుందండి. డైలీ అయితే ఉండదు, బట్ వీక్లీ ఒకసారి 2 సార్లు అయితే ఉంటుంది. మీరైతే ఒకసారి టైం టైం చెక్ చేస్తుండండి. ఆన్లైన్ టికెట్ కూడా ఒకసారి చెక్ చేస్తుండండి. వస్తుంది ఇప్పుడు చర్లపల్లి తిరువరూర్. అండ్ ఇదిగో భయ మన కోచ్ అయితే వచ్చేసింది S4 అండ్ సీట్ నెంబర్ 22. రండి డోర్ అయితే ఓపెన్ చేద్దాం ఇప్పుడు. అండ్ ఇదిగో భయ S22 అప్పర్ ఇవాళ బుక్ చేసుకున్నాం మనం. చూడండి స్లీపర్ కోచ్ ఇది మొత్తం. సో ఒకసారి నడవండి, మనము ఏ ఇంజిన్ అటాచ్ చేస్తున్నారు లోకో చూద్దాం ఒకసారి.
అండ్ ఎందుకంటే వాళ్ళ మన తిరువారు స్పెషల్ ట్రైన్ పుల్ చేయబడింది WAG9 లోకోమోటివ్ అండి. వావ్, ఇది జనరల్, ఇది ఒకటే కంపార్ట్మెంట్ ఇచ్చారు, ముందు ఇంకా వెంకల, అవి రెండు ఇచ్చారు, ముందు ఇంకా వెంకల జనరల్. అండ్ కోచెస్ ఒకటి AC 2 టైర్, AC 3 టైర్, స్లీపర్ కోచ్, రెండు అన్రిజర్వ్ అయితే ఇచ్చారు. సో ఈ ట్రైన్ యొక్క రూటింగ్ గురించి మాట్లాడితే, సో ఇది వయా చెర్లపల్లి నుంచి స్టార్ట్ అయ్యి వయా నల్లగొండ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, ఆడ నుంచి ఒక డైవర్షన్ అనేది ఉంది మనకు. గూడూరు నుంచి రైట్, దాని తర్వాత రేణిగుంట, దాని తర్వాత కాట్పాడి, మళ్ళీ మైలాదుదురై, దాని తర్వాత నాగపట్నం అయితే వెళ్తున్నాం మనము. ప్రస్తుతం టైం చూడండి భయ 8:20 అయితే అవుతుంది. అండ్ వర్షం చూడండి, అస్సలు ఎవ్వరు మాట వింటలే, పడుతూనే ఉంది. సో ఓవరాల్ ఈ ట్రైన్ స్టాప్ గురించి చూసుకుంటే ఓవరాల్ 19 స్టాప్స్ అయితే ఉందండి. ఇప్పుడైతే మేము మెన్షన్ చేశారు కదా, ఫ్రమ్ నల్లగొండ నుంచి గుంటూరు నుంచి మళ్ళీ తెనాలి నుంచి మళ్ళీ ఒంగోలు నుంచి మరి ఇది స్టాప్ మనకు గూడు స్టాప్ అయితే లేదు, బట్ నెల్లూరు స్టాప్ అయితే వచ్చారు. అక్కడి నుంచి ఒక రైట్ డైవర్షన్, దాని తర్వాత రేణిగుంట, కాట్పాడి నుంచి మళ్ళీ విల్లుపురం జంక్షన్ మళ్ళీ మైలాదుదురై నుంచి మళ్ళీ నాగపట్నం అయితే వెళ్తుందండి. సో ఓవరాల్ 19 స్టాప్స్ అయితే ఇచ్చారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టాప్ అయితే రివ్యూ చేయండి. ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ స్టాప్స్ ఉందో ఆ స్టాప్స్ అయితే రివ్యూ అయితే చేస్తాను. భయ 8:30, 20 minutes డిలే మన ట్రైన్ ఇక్కడ నుంచి. మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది ఇప్పుడు. బాయ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్, మళ్ళీ కలుద్దాం. బ్లాక్ చేస్తారు ఇప్పుడు. సో WAG9 ఇంజన్ కదా, ఇవాళ మన ట్రైన్ పుల్ చేయడిది దూసుకుని వెళ్ళిపోతుంది వేగంగా, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది కూడా ఒక చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి, ఈ వానాల ట్రైన్ జర్నీ. బాబా సూపర్. భయ మన బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు బెస్ట్ బ్రేక్ఫాస్ట్, సింపుల్, జస్ట్ 2-3 minutesలో అయిపోతుంది. ఏమంటే బటర్ అండ్ బ్రెడ్. సో ఆల్మోస్ట్ చాలా దగ్గరైతే ఉన్నాము మనం నల్గొండ రైల్వే స్టేషన్కి. సో గాయ్స్, మన జర్నీ యొక్క ఫస్ట్ హాల్ట్ అయితే మనం వచ్చేసాము నల్గొండ రైల్వే స్టేషన్ కూడా వచ్చి LNDA. ఇక్కడ 2 minutes హాల్ట్ అయితే ఇచ్చారు. అండ్ మన ట్రైన్ ఒక 1-20 minutes లేటర్ నడుస్తుందండి.
ప్రస్తుతం టైం చూడండి 10:40 అయితే అవుతుంది. అండ్ చూడండి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది భయ నల్గొండ రైల్వే స్టేషన్ నుండి. సో అండ్ చూడండి గాయస్ మనమైతే వచ్చాము మిర్యాలగూడ రైల్వే స్టేషన్. అండ్ స్టేషన్ కూడా వచ్చి MRGA. ఇక్కడ కూడా ఒక 2 minutes హాల్ట్ తెచ్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అసైన్ చేశారు. మొత్తం కన్స్ట్రక్షన్ నడుస్తుంది భయో. వర్షం ఇప్పుడు కొంచెం తగ్గింది. అండ్ ప్రస్తుతం టైం చూడండి 11:15 అయితే వచ్చాము మనము. సో ట్రైన్ ప్రజెంట్లీ ఇప్పుడు మొత్తం ఖాళీగా అయితే ఉందండి. సో మేబీ గుంటూరు జంక్షన్లో ఎక్కొచ్చు, లేకపోతే తెనాలి జంక్షన్లో కూడా ఎక్కొచ్చు ప్యాసింజర్స్. ప్రజెంట్లీ కొంచెం ఖాళీగా అయితే ఉంది ట్రైన్. అండ్ చూడండి బాయ్ మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది మిర్యాలగూడ రైల్వే స్టేషన్ నుండి. అండ్ ఈ మిర్యాలగూడ రైల్వే స్టేషన్ అండి, ఇది తెలంగాణ ఒక లాస్ట్ స్టాప్. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి మనం నడికూడి జంక్షన్. సో అది వచ్చి మనం ఏపీలో అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. సో చూడండి గాయస్ మనమైతే వచ్చాము నడికూడి జంక్షన్. సో ఇక్కడ ఒక 2 minutes హాల్ట్ అండి. అండ్ మనం ఇప్పుడు వచ్చి ఏపీ అయితే ఎంటర్ అయ్యాను. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. అండ్ స్టేషన్ కోడ్ వచ్చి NDKD. సో టైం చూడండి బాయ్ ఎగ్జాక్ట్లీ 1:05 అవుతుంది. సో మన అయితే మీల్స్ అయితే పర్చేజ్ చేసాము. ఇది కాస్టింగ్ అరౌండ్ 130 రూపీస్ అండి. సో మనకి రైస్ ఇచ్చారు, ఒక 2-3 టైప్స్ కర్రీ అయితే ఇచ్చారు. ఇది పప్పు, ఇది పెరుగు, ఇది ఆపలం. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది. సో చూడండి గాయస్ మనమైతే వచ్చేసాము గుంటూరు రైల్వే స్టేషన్. గుంటూరు జంక్షన్. సో భయ మనమైతే వచ్చేసాము గుంటూరు రైల్వే స్టేషన్. స్టేషన్ కూడా వచ్చి GNT. ఇక్కడ ఒక 5 minutes or 10 minutes హాల్ట్ అయితే ఇచ్చారు. సో ఆ లంచ్ మనకు బాగుండే అండి, 130 రూపీస్ కాస్ట్ అంట. సో లక్కీలీ మన ట్రైన్లో ప్యాంట్రీ సర్వీస్ అయితే ఉండే. సో దానివల్ల ప్యాంట్రీ సర్వీస్ మీల్స్ అయితే తీసుకున్నాను. 130 రూపీస్ కాస్ట్ అంట. సో చాలా బాగుండే. సో ఇక్కడ మనకు చూడండి లోకో పైలట్స్, డ్రైవర్స్, ఇంజిన్ డ్రైవర్ వాళ్ళందరూ చేంజ్ అవుతారు ఇప్పుడు గుంటూరు రైల్వే స్టేషన్లో. సో మన స్కెడ్యూల్ టైం ప్రకారం చూస్తే గుంటూరుకి 1 o'clock అయితే రావాలండి. సో 1:45 ఆల్మోస్ట్ వచ్చింది. 45 minutes లేట్ అండి మన ట్రైను. అండ్ చూడండి గాయస్ మన ట్రైన్ అయితే బయలుదేరింది గుంటూరు రైల్వే స్టేషన్ నుండి. గుంటూరు విజయవాడ ప్యాసింజర్ 7వ నెంబరు ప్లాట్ఫామ్ పై ఉన్నది. సో చూడండి గాయస్ ఆల్మోస్ట్ మనం తెనాలి జంక్షన్ అయితే రీచ్ అవ్వబోతున్నాము. ఒక బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే చూడండి భయ.
సో మనము కొంచెం ఆన్ టైం అయితే ప్రయత్నం అయితే చేస్తామండి వెళ్ళడానికి. ఎందుకంటే ఇప్పుడు మనం డబుల్ లైన్ ట్రాక్లో వచ్చేసాం కదా, అప్పుడు అంటే సింగిల్ లైన్ ట్రాక్లో నడుస్తుండే. సో ప్రజెంట్ ఇప్పుడు మనము డబుల్ లైన్ ట్రాక్లో అయితే వచ్చేసాము. చూడండి ఆ అటు సైడ్ లైన్ కనిపిస్తుందా మీకు స్ట్రైట్గా, అది విజయవాడ నుంచి కనెక్ట్ అవుతుంది మనకు, విజయవాడ టు తెనాలి. సో గాయ్స్ మనమైతే వచ్చాము తెనాలి జంక్షన్ స్టేషన్ కూడా వచ్చి టీఎల్, ఇక్కడ ఒక 2 minutes హాల్ట్ అండి. సో తెనాలి జంక్షన్ మనకు ఒక ఇంపార్టెంట్ జంక్షన్ అండి, ఎందుకంటే ఇక్కడ నుంచి మన 2 డైవర్షన్స్ వెళ్తుంది. ఒకటి వచ్చి గుంటూరు వైపు, ఒకటి వచ్చి విజయవాడ వైపు, ఖమ్మం వైపు. అండ్ విజయవాడ నుంచి వస్తే సౌత్కి అయితే వెళ్తుందండి. అండ్ చూడండి లోకల్ ట్రైన్ ఇది ఫ్రమ్ తెనాలి జంక్షన్ టు గూడూరు అయితే వెళ్తుంది ఈ లోకల్ ట్రైన్. అండ్ ప్రస్తుతం టైం చూడండి 2:30 అయితే అవుతుంది. అండ్ మన ట్రైన్ ఒక 30 minutes డిలే అయితే నడుస్తుంది ప్రెజెంట్లీ. అప్పుడు వచ్చి 1 hour 30 minutes ఉండే, బట్ ఇప్పుడు 30 minutes అయితే డిలే నడుస్తుంది. సో మెల్లమెల్ల మన ట్రైన్ అయితే పికప్ చేస్తున్నారు. సో ఎందుకో నాకు తెలియదు, ఎప్పుడు చూస్తే ఒక స్పెషల్ ట్రైన్ ఎప్పుడైతే ఇస్తారు కదా, మనకు ఐసీఎఫ్ కోచెస్ అయితే ఇస్తారు, ఎల్హెచ్బి కోచెస్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది నా అభిప్రాయము. ఇప్పుడు కూడా చూడండి ఐసీఎఫ్ కోచెస్ అయితే ఇచ్చారు. అండ్ చూడండి భయ మన ట్రైన్ అయితే బయలుదేరింది తెనాలి జంక్షన్ నుండి. సో గాయస్ మన ట్రైన్ యొక్క స్పీడ్ చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 80 అయితే టచ్ అవుతుంది. సో మనం వైఆర్ నల్గొండ వస్తుండే కదా, 60 అంతే స్పీడ్ ఉండే. ఇప్పుడు కొంచెం పెంచుతున్నాడు, ఎందుకంటే మనం డబుల్ లైన్ ట్రాక్లో క్రాస్ వచ్చాం కదా, సో దానివల్ల. చూడండి భయ మనం అయితే వచ్చేసాము చీరాల రైల్వే స్టేషన్, ఒక 2 minutes హాల్ట్. సో చూడండి యాక్చువల్లీ చూస్తే మనం 3:43కి అయితే రావాలి చీరాలకి, బట్ 20 minutes జల్దీ అయితే వచ్చేసామండి మనము. చూడండి నేను కింద దిగాను ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు 20 minutes ఎర్లీ అయితే వచ్చేసాము కదా, ఇప్పుడు ఆ టైమింగ్కే తీస్తారు. ఇప్పుడు దానికంటే ముందు తీయరు, దానికంటే వెనక తీయరు, బట్ ఆ టైమింగ్కే తీస్తారు. సో గైస్ మనం ఇప్పుడు దాకా చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి చీరాల దాకా 350 kilometers ట్రావెల్ అయితే చేశాము. అండ్ చూడండి భయ మన ట్రైన్ అయితే బయలుదేరింది చీరాల రైల్వే స్టేషన్ నుండి. అండ్ చూడండి భయ మనం అయితే వచ్చేసాము ఒంగోలు రైల్వే స్టేషన్ కూడా వచ్చి ఓజిఎల్, ఇక్కడ కూడా ఒక 2 minutes హాల్ట్ అయితే ఇచ్చారు. సో టైం తీసుకుంటే ఆల్మోస్ట్ 4:45 అవుతుంది. సో మనం ఈవినింగ్ స్నాక్స్ అయితే తీసుకున్నాం కదా, సమోసా అంట 20 రూపాయలు, ఇంకొక టీ అయితే తీసుకున్నాం 10 రూపాయలు. సో ఇది 30 రూపాయలు మన ఈవినింగ్ స్నాక్స్. అండ్ చూడండి గాయస్ మన ట్రైన్ బయలుదేరింది ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి.
ట్రైన్ అయితే రన్ అవుతుంది. ఇది మన హస్రత్ నిజాముద్దీన్ టు ఎంజిఆర్ చెన్నై సెంట్రల్. వావ్ సూపర్. అండ్ భయ్యా చూడండి, మనమైతే వచ్చాము నెల్లూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి ఎన్ఎల్ఆర్. ఇక్కడ కూడా ఒక 2 minutes హాల్ట్ అండి. చూడండి గాయస్, మన ట్రైన్ అయితే బయలుదేరింది నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి. ట్రైన్కి గూడూరులో స్టాప్ అయితే లేదు. సో బట్ అక్కడ నుంచి మనకు డైవర్షన్ అయితే ఉంది రేణిగుంట వెళ్ళడానికి. ఇదిగోండి గాయస్, సో మనం వచ్చి ఒక వెజ్ బిర్యానీ అయితే తీసుకున్నామండి. ఇది కాస్టింగ్ అరౌండ్ 70 రూపీస్. టేస్ట్ వచ్చి చూద్దాం ఎలా ఉంది. ఇదిగోండి చూడండి భయ్య, గూడూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం మనము. ఒఫిషియల్ స్టాప్ అయితే లేదు, బట్ ట్రైన్ అయితే మెల్లగా వెళ్ళాలా, ఎందుకంటే ఇది గూడూరు జంక్షన్ కదా అండి. సెకండ్ ఇదిగోండి కనిపిస్తుందా, కొంచెం జూమ్ చేస్తా చూడండి. ఇప్పుడు రైట్ డైవర్షన్ అంతా ఉంటుంది కదా గూడూరు నుంచి. ఇదిగోండి గాయస్, మనమైతే వచ్చేసాము రేణిగుంట జంక్షన్. సో గాయస్ చూడండి, మనమైతే వచ్చాం రేణిగుంట జంక్షన్. స్టేషన్ కూడా వచ్చి 6. ఇక్కడ కూడా ఒక 5 minutes హాల్ట్ అయితే ఉంటుందండి. సో ప్రస్తుతం టైం అయితే చూడండి 10:25 అవుతుంది. సో రేణిగుంట జంక్షన్ ఇది ఏపీకి ఒక లాస్ట్ స్టాప్ అండి. సో దీని తర్వాత మనం కాట్పాడి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము, విచ్ ఇస్ ఇన్ చెన్నై. అండ్ ఇప్పుడు మనమైతే నిద్రపోతున్నామండి. సో మనము నెక్స్ట్ డే అయితే కలుసుకుందాము, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కలుసుకుందాము. సో అంటిల్ దెన్ గుడ్ నైట్. మనమంతా వచ్చేసాము చెన్నైకి. అండ్ జస్ట్ ఇప్పుడే మనము గూడూరు పోర్ట్ జంక్షన్ అయితే క్రాస్ అయిపోయినాము. ఇదిగోండి మనమైతే వచ్చేసాము చిదంబరం రైల్వే స్టేషన్. సో ఇక్కడ కూడా ఒక 2 minutes హాల్ట్ అండి. ప్లాట్ఫామ్ 3 అయితే ఎక్స్టెండ్ చేశారు. సో దీని తర్వాత మైలాద్రి జంక్షన్, దాని తర్వాత నాగపట్నం అంతా చేరబోతున్నాము.
సో గాయ్స్ చూడండి మనమైతే వచ్చాము మైలాదిదుర్గ జంక్షన్ స్టేషన్ కూడా వచ్చి ఎంవి ఒక 2 minutes హాల్ట్ అండి. అండ్ చూడండి గాయ్స్ మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది మైలాదిదుర్గ జంక్షన్ నుండి. ఏం బ్రేక్ఫాస్ట్ అయితే దొరకలే మనకు. నేను అనుకున్నా ఇక్కడ జంక్షన్ కదా ఏమైనా బ్రేక్ఫాస్ట్ అమ్ముతారా అని, ఏం దొరకలే. ఇప్పుడు మనం డైరెక్ట్ నాగపట్నం దిగి అక్కడ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలా. ఈ రైట్ డైవర్షన్ అనిపిస్తుందండి మీకు. సో నాకేం డౌట్ వస్తుంది, ఈ రైట్ డైవర్షన్ వెళ్ళకపోతే మనం తిరువరూరుకి అయితే వెళ్తాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చూడండి మనం నాగపట్నం పోయి తిరువరూరుకి అయితే వెళ్తున్నాం, లేకుంటే చెన్నై ఎగ్మో నుంచి బయలుదేరుతాం కదా, మనం తిరువరూరు నుంచి డైరెక్ట్ రివర్స్ వచ్చి లోకో రివర్సల్ అవుతుంది, అప్పుడు మనం నాగపట్నంకి అయితే వస్తాము ఈ రోడ్. బట్ ఈ లెఫ్ట్ డైవర్షన్ వెళ్తుంది కదా, డైరెక్ట్ నాగపట్నం వెళ్తుంది అనుకుంటున్నా. ఇదిగోండి గాయస్, ఇది కార్యకాల్ రైల్వే స్టేషన్ ఇది. సో మనకు ఒక ట్రైన్ అయితే ఉంటుంది కార్యకాల్ నుంచి తాంబరం వెళ్ళడానికి, చెన్నై ఎగ్మోర్ ట్రైన్ అండి అది. ఇదే చూడండి, ఇదే కార్యకాల్ టు తాంబరం. వ్యూ చూడండి చాలా బాగుంది కదా. ఇది ఇటువైపు సముద్రం. సో 1100 kilometers ట్రావెల్ చేసి 25 hours 40 minutes జర్నీ అయితే చేసి మనమైతే వచ్చేసాము నాగపట్నం చెన్నై అండి. సో ఇక్కడ నుంచి మన జర్నీ అయితే ఎండ్ అవుతుంది. మనం నెక్స్ట్ ఇక్కడ నుంచి వేలంగని ఎలా వెళ్ళాలంటే లోకల్ ట్రైన్ అయితే తీసుకోవాలండి, అది కూడా మీకు చూపెడతాను. మనం ఇప్పుడు లోకల్ ట్రైన్ అయితే ట్రావెల్ అయితే చేస్తాం. ఇప్పుడు చూడండి ఉట్టి నాగపట్నం రైల్వే స్టేషన్లో. ఇప్పుడు ఊహించుకోండి వేలంగనిలో ఎలా ఉంటారని. ఇక్కడ చూడండి నాగపట్నం రైల్వే స్టేషన్ మొత్తం కొత్తగా చేశారు చూడండి. ఇప్పుడు బస్సెస్ కూడా అవైలబుల్ ఉంది బయట వచ్చాగానే మనకు వేలంగని వెళ్ళడానికి ఫ్రమ్ నాగపట్నం. అండ్ చూడండి గాయ్స్, ఇది కొత్త బిల్డింగ్ అంట, ఇది బుకింగ్ ఆఫీస్. ఆ పాతది బంద్ చేశారు, కొంచెం ముందు వచ్చాగానే మీకు బుకింగ్ ఆఫీస్ ఉంటుంది. అండ్ మన ఫిజికల్ టికెట్ అయితే తీసుకున్నాం చూడండి. ఫ్రమ్ నాగపట్నం టు వేలంగని 10 rupees ఛార్జ్ అయితే చేశారు. నడవండి ఇప్పుడు మనం లోకల్ ట్రైన్ వెళ్తాం. ఇప్పుడు మన లోకల్ ట్రైన్ DEMU, దీంతోనే మనం ప్రయాణిస్తున్నాము ఫ్రమ్ నాగపట్నం టు వేలంగని. రండి లోపల వెళ్దాం. ఇప్పుడు చూడండి వచ్చేసాం మనం. ఇప్పుడు ట్రైన్ లోపలతో వచ్చేసాము, సిగ్నల్ కూడా ఇచ్చారు అండ్ ట్రైన్ కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సో ప్రస్తుతం టైం చూడండి 10:30 అవుతుంది. చూడండి బాయ్, మన ట్రైన్ అంతా బయలుదేరింది. చూడండి ఎంతమంది చూడండి. చూడండి అంతా నడుచుకొని వస్తున్నారు మొత్తం. సో ఇది స్ట్రైట్గా వెళ్తే ఇది తిరువరూరు జంక్షన్కి అయితే వెళ్తుందండి రైల్వే స్టేషన్. తిరువరూరు, తంజావూరు, తిరుచిరాపల్లి అటువైపు వెళ్తుంది. సో మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకుంటున్నాము, వేలంగనికి వెళ్తున్నాము. చూడండి 15 minutesలో వచ్చేసాం మనము వేలంగని రైల్వే స్టేషన్. బస్సులో వచ్చాను అనుకోండి 20 రూపాయలు 30 రూపాయలు అవుతుంది. లేదు ఫ్యామిలీ తోటి కార్ బుక్ చేసుకున్నాను అనుకోండి ఫ్రమ్ నాగపట్నం టు వేలంగని ఒక 400-500 అయితే అడుగుతారు. దాని బదులు ఈ లోకల్ ట్రైన్ అయితే వచ్చేసేయాలండి, 10 రూపాయల్లో వచ్చేస్తాం. 10 మంది పోయినారు కూడా ఒక 100 రూపాయలు అయితే అవుతుంది కదా. ఇదిగోండి వేలంగని రైల్వే స్టేషన్.
అండ్ వెల్కమ్ టు వేలాంగని. బుకింగ్ ఆఫీస్ ఇది. సో గాయస్ మనమైతే వచ్చేసాము మన డెస్టినేషన్ వేలాంగని అండి. సో ఈ జర్నీ మీకు ఎలా అనిపించింది? మనమైతే ట్రావెల్ అయితే చేసాం ఫ్రమ్ చెర్లపల్లి టు నాగపట్నం. మా నాగపట్నం నుంచి లోకల్ ట్రైన్లో వేలాంగని రావడానికి లోకల్ ట్రైన్ అయితే వచ్చాము మనము. 10 రూపాయలు జస్ట్. సో ఈ వీడియో చాలామందికి అయితే షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి తెలియదు మనకు ఈ ఎవ్రీ సీజన్ టైంలో, ఫెస్టివల్ టైంలో, ఫ్లాగ్ హోస్టింగ్ ఉండని, ఫెస్టివల్ టైం ఉండని, సీజన్ టైంలో ఇట్లా చెర్లపల్లి నుంచి లేకుంటే సికింద్రాబాద్ నుంచి మనకు స్పెషల్ ట్రైన్ అయితే అవైలబుల్ ఉంది. తక్కువ ధరలోనే మనం అయితే వేలాంగని అయితే వచ్చేస్తాము. సో ఎక్కువ మంది ఏమనుకుంటారంటే అమ్మా ఈ ఫెస్టివల్ టైంలో పోతే మనకి చాలా డబ్బులు అయితే అవుతుంది. అక్కడికి వచ్చి నేను ట్రాన్స్పోర్టేషన్ మన సికింద్రాబాద్ నుంచి వేలాంగని ఎలా రావాలైతే మొత్తం ట్రాన్స్పోర్టేషన్ చూపెట్టినాను. సో నేను ఒకటి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే మీకు చెప్పాను. సో ఓవరాల్ మనం చూసుకుంటే, సో చూడండి మనకు టికెట్ కాస్ట్ వచ్చి 690 రూపీస్, 92 ఓకే 698 పెట్టుకోండి. సో దాని బ్రేక్ఫాస్ట్ అయితే తెచ్చుకున్నాను నేను ఇంట్లో నుంచి. మళ్ళీ లంచ్ ఒక 130 రూపీస్ అయింది లంచ్ నాకు. ఈవినింగ్ స్నాక్స్ సమోసా ఒకటి అదొక 30 రూపీస్ అయిందండి. ప్లస్ డిన్నర్ ఒక 70 రూపీస్ అయితే అయింది అండి. మన వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. వెజ్ పులావ్, వెజ్ ఫ్రైడ్ రైస్ ఏమో తెలియదు, అదొక 70 రూపీస్ అయింది. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వచ్చి నేను బ్రేక్ఫాస్ట్ ఏం లేదండి, నాగపట్నం దిగంగానే 2 సమోసా అయితే తిన్నాను. అది 20 రూపీస్ అంటే ఒక ఛాయ్ అయితే తాగాను. ఈ బడ్జెట్లో మనం అయితే వచ్చేస్తున్నాము వేలాంగనికి. ఇదే బడ్జెట్ మనము మళ్ళీ హైదరాబాద్ వెళ్ళడానికి ఇదే సేమ్ బడ్జెట్ అయితే అవుతుందండి. సో చూడండి ఎంత తక్కువ ధరలో మనం అయితే వేలాంగని వచ్చేసాము. సో గాయస్ ఈ వీడియో అయితే మీ అందరికీ, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. ఫ్లాగ్ హోస్టింగ్ కూడా మేము ఈవినింగ్ టైం మీకు వీడియో అయితే తీస్తానండి, చూడండి ఎలా ఉంటుంది, మొత్తం చాలా సూపర్గా ఉంటుంది. ఆ వీడియో కూడా షేర్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. సో మన టైం అయితే వచ్చేసింది అండ్ మనం బ్లాగ్ కూడా ఎండ్ చేయబోతున్నాం అండి. సో ఫ్లాగ్ హోస్టింగ్ వీడియో వచ్చి నెక్స్ట్ వీడియోలో వస్తుండే మీకు. మనం బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేయబోతున్నాము. ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ subscribe. Until then, take care of yourself. Bye bye.